అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బిగ్ టీవీ. ఆధ్యాత్మిక ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. అయితే ఈ రోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు అలాగే రచయిత నిప్పి నరసింహ శాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జ్యోతిష్య శాస్త్రం అనగానే చాలా మందికి చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. అసలు జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంటి, ఈ జ్యోతిష శాస్త్రం వల్ల మనుషుల మీద ముఖ్యంగా ఎటువంటి ప్రభావాన్ని కలిగి ఉంటుంది అని అయితే చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. సో దాని గురించి ఒకసారి వివరణగా చెప్పండి గురుగారు. జ్యోతిష శాస్త్రం వేదాలు 4 అయితే వేదాంగాల్లో ఒకటి. జ్యోతిష శాస్త్రం అనేది మనిషి మీద చాలా మంచి ప్రభావాన్ని చూపిస్తుందమ్మా. దీనికి 12 రాసులు 27 నక్షత్రాలు 12 రాసులు నిభీకృతమే ఉంటాయి. నవగ్రహాలు అంటారు, అది మనకు తెలుసు. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిశ్చ రాహవే కేతవే నమః అని 9 గ్రహాలు అంటారు. అసలు గ్రహాలు అనడం కాదు, అసలు గ్రహాలు అనేవి కాదు, నవనాయకులు అంటారు. ఎందుకంటే ప్రకృతి మీద వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుందో కాబట్టి వాళ్ళ నాయకుల కిందే వస్తారు. ఇకపోతే మానవుడికి 12 అవసరాలు ఉంటాయి. ప్రతి ఒక్క మనిషికి కూడా 12 అవసరాలు ఉంటాయి. ఆ 12 అవసరాలు అంటే ఫస్ట్ ఆరోగ్యం. ఆ ఆరోగ్యాన్ని ఇచ్చిన వాడు సూర్య భగవానుడు, దాన్ని రవి అంటాం జ్యోతిష్ శాస్త్రం మూలంగా. తర్వాత రెండోది సంపద స్థానం అంటారు. సంపద స్థానం విద్యాస్థానం ఉంటుంది. రెండో స్థానాన్ని బట్టి అక్కడ ఉండేటువంటి ప్రభావాన్ని బట్టి అక్కడ ఏ గ్రహం ఉంటుందో దాన్ని బట్టి ఇచ్చేవాడు ఆ సంపదను ఇస్తాడు. చంద్రుడు మనఃకారకుడు. మానసికమైనటువంటి పరిపక్వత లేకపోతే మనిషి ఎదగలేడు. మనిషిగా ఉండడం వేరు, మనస్సును కంట్రోల్ చేసుకునేటువంటి విధానంలో మంచి ఉన్నతులుగా ఎదగడం వేరు. ఎందుకంటే మనసు పాదరసం లాంటిది, ఎక్కడ నిలబడదు అది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఋషులు కూడా ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కూడా కాలేదు. అందులో చాలా తీక్ష్ణంగా ప్రవేశిస్తే మనసులోకి ఎంతో తపస్సు చేసుకున్నప్పుడు కూడా ఆవగింజంత దోషంతో పక్కకి తిరిగిపోయిన ముందులు కూడా ఉన్నారు. చంద్రుడు అంత ప్రభావం కలిగిన వాడు కాబట్టి దానికి కారకుడు చంద్రమా మనసో జాత. చంద్ర భగవానుడు మనస్సు కారకుడు. తర్వాత భగవానుడు కుజుడు. కుజ ప్రభావం భూమిపుత్రుడు. మగళో భూమిపుత్రశ్చ రుణహర్త ధనప్రద అని ఉంటుంది. దైవాలు ఇవన్నీను. ఈ కుజుని ప్రభావం ఏంటంటే ధనకారకుడు, రుణకారకుడు, సహోదరకారకుడు అవుతాడు. ఈ ప్రకారంగా కుజుడి తాలూకా ప్రభావం కూడా చాలా ఉన్నతంగా ఉంటుంది. 3వ అవసరం డబ్బులు, అదే చెప్పాను. కుజుడు దానికి కారకుడు కుజుడు. 4వ అవసరం విద్య, మాతృ, గృహ, వాహన సౌకర్యాలు అంటారు. ఈ 4 అవసరాలు కూడా తెచ్చవలసిన వాడు. దానికి చంద్రుడి తర్వాత కుజుడు అయిపోయింది బుధుడు, విజ్ఞాన శాస్త్రకారకుడు. విజ్ఞాన శాస్త్రం కంటే సామాజిక వాతావరణంలో మనిషి ఎంత ఉన్నతంగా ఎదిగినా సరే కొంత సైన్స్తో మనం ఆధారపడి ఉండాల్సింది. ఉదాహరణకి అమంతరం అక్షరం నాస్తి నాస్తి మూల మనౌషధం, అయోగ్య పురుషో నాస్తి యోచక తత్ర దుర్లభ. భూమికి ఉండేటువంటి ప్రతి అణువు కూడా విలువైనది అని చెప్పేటువంటి ఒక ఏకైక మంత్రం ఇది. అమంతరం అక్షరం నాస్తి. ఎన్ని భాషల్లో అక్షరాలు ఉన్నాయో ఆ మంత్రాలన్నీ కూడా ఉపయోగించుకునే విధానం తెలిస్తే మంత్రాల్లో పనిచేస్తాయి. ఆ మంత్రం అక్షరం నాస్తి. నాస్తి మూల మనౌషధం. ఈ ప్రకృతిలో చూస్తున్న ఏ చెట్టు పనికిరాంది కాదు, ప్రతి ఆకు ఔషధమే. అయోగ్య పురుషో నాస్తి. స్త్రీ పురుషులే కాదు, అక్కడ మనిషి ఆ ప్రకారంగా తీసుకుంటే స్త్రీ పురుషులు ఇరువురు కూడా. అయోగ్య పురుషో నాస్తి. ఎవరిలో ఏ టాలెంట్ ఉంటుందో చెప్పలేం, అందరూ గొప్పవాళ్లే. ఆ టాలెంట్ని బయటికి తీసుకురావడంలోనే వాళ్ళు కృషి చేసి బయటికి రాగలిగితే వాళ్ళ జీవితం ధన్యం అవుతుంది. కాబట్టి అయోగ్య పురుషోనస్ యోజక స్తత్ర దుర్లభ. మనిషి ఒక విధంగా ఈ బయటికి రావడంలోనే గొప్పతనం తప్ప ఎవరు పనికిరాని వాడు ఏది పనికిరానికి మాత్రం కాదు అని ఒక శాస్త్రం కూడా ఉంది. ఆ ప్రకారంగా బుధుడు విజ్ఞాన శాస్త్రకారకుడు. నత్తిగా మాట్లాడడానికి మంచి వాక్శుద్ధి. వస్త్రేణ వపుహు వాచ అంటారు. మంచి వస్త్రం ధరించడం ఒక అందం. వపుహు శరీరాన్ని కలిగి ఉండడం ఒక అందం. వస్త్రం ధరించి శరీరాన్ని కలిగి ఉంటే సుఖమే ఉంటుంది. వపుహు వాచ, మంచి వాక్కుని కలిగి ఉంటేనే వాళ్ళు విద్వాసుడు అవుతాడు. దానికి కారకుడు బుధశక్తి. బుధుడు గొప్పవాడు. ఇంకా చాలా ఉన్నాయి బుధశక్తులు అని ఒక కోణం చెప్పాను మీకు. ఒక్కొక్క గ్రహానికి చాలా ఎన్నో రకాల కోణాలు ఉన్నాయి. అందులోని ఈ బుధుడు ఈ మూడింటికి వర్తిస్తుంది. వస్త్రం వపుహు వాచ. బుధుడికి విజ్ఞాన శాస్త్రకారకుడు. గురుగ్రహం ఉన్నదంటే పుత్రకారకుడు. సంతానం కలగడానికి బుధుడు కారకుడు అవుతాడు. ఈ ప్రకారంగా గురుడు విద్యాకారకుడు, పుత్రకారకుడు అనేక కోణాలు ఉన్నాయి, కానీ ప్రధానంగా మాత్రం పుత్రకారకుడు. శుక్రుడు కలత్రకారకుడు, భార్యాకారకుడు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఒక్క ఈ కళలన్నీ శుక్ర కళలే.
శుక్రుడు అద్భుతమైనటువంటి మంచి గ్రహం, నాయకుడు. శుక్ర భగవానుడు గ్రహం లోపిస్తే మనుషులకి వివాహాలు కావు, మా సామాజిక వాతావరణంలో పెద్దగా ఎదగలేడు, తర్వాత కళారంగం మీద మక్కువ చూపించలేడు. నిజంగా చెప్పాలంటే ఎందుకు పనికి రాకుండా అయిపోతాడు వాడు. ఆ ప్రకారం శుక్ర భగవానుడు బాగుండే వాళ్ళందరూ కూడా కళారంగ సేవకులు. ఇప్పుడు సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారంటే వాళ్ళందరూ కారకులు ఏంటంటే ఈ శుక్రకళే. శుక్రుడు గొప్ప దైవం. శుక్ర శుభగ్రహ శ్రీమాన్ వర్షకృతు వర్ష విఘ్నకృతు తేజోనిధి జ్ఞానదేవ యోగి యోగ విధాంవర. శుక్ర భగవానుడు అంత గొప్పవాడు. తర్వాత శని ఆయుక్కారకుడు. మనిషి ప్రాణమే లేకపోతే ఎన్నున్నా ఏమిటి సుఖం ఉంది? ఆ ఆయుష్ని పెంచేవాడు శని. కాబట్టి శనికి ప్రాణం తీసే అవకాశం ఇవ్వడు శివుడు. బాధలు పెడతాడు. ఎవరైతే తప్పు చేస్తారో శిక్షించే గుణం ఉంటుంది శనికి. శని ఆయుక్కారకుడు అవుతాడు తప్ప మనిషిని శిక్షించడంలో పెద్దపీట వేసుకుంటాడు. రక్షించడంలో కూడా అంతే గొప్పవాడు. శనీశ్వరాయ శాంతాయ సర్వాభీష్ట ప్రదాయనే శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమః. శని లేనిది, శని లోహం లేనిది, శని తాలూక వస్తువు లేనిది ప్రపంచం లేదు. ఇంత పెద్ద యంత్రాలు పనిచేస్తున్నాయంటే శని ఆ తనక లోహమే. బంగారం మూలన పెడిపి బీడువారు పడిపోతుంది. శని తాలూక లోహం మొత్తం ప్రపంచాన్ని వెళ్తున్నది. కాబట్టి శని గొప్పవాడు. అటువంటి శనికి మనకు శని పట్టింది, శనిగాడు అనడం, రకరకాలుగా శని ప్రభావం మీద దడిచిపోవడం, ఇవన్నీ చాలా అజ్ఞానమైన విషయం. శని గొప్ప దైవం. నిజంగా అతను తెలుసుకున్నట్టయితే శివభక్తుడు శని. శని ధర్మదాత, అది ధర్మప్రదాత. అతను ధర్మరాజు వాళ్ళందరూ కాదు. శనే గొప్ప నిజంగా చెప్పాలంటే ప్రాణదాత. కాబట్టి శనికి జ్యోతిష శాస్త్రంలో శనికి పెద్దపీట వేశారు. శని లేని జ్యోతిష శాస్త్రం లేదు అసలు న్యాయంగా చెప్పాలంటే. అంత గొప్పది శని, శనీశ్వరుడు. శని అయిపోయిన తర్వాత రాహు. ఈ రాహు మోక్షకారకుడు. అదేంటి విదేశాలు చూడడానికి, ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచం అంతా చూడడానికి మాత్రం రాహువే కారకుడు. తర్వాత కేతు మోక్షకారకుడు. మోక్షకారకుడు అంటే విజ్ఞాన శాస్త్రానికి మనిషికి మంచి అవగాహన శక్తి. ఒక లోపల ఉండే మనిషి ఏ భావంలో ఉంటాడో ఆ భావాన్ని తక్కువ వాళ్ళు ఏం మాట్లాడగలుగుతున్నారో మనం ముందే పోల్చుకొని వాళ్ళకి తగిన సమాధానం వీళ్ళు ఎంచుకునేటువంటి తత్వంలో ఉంటారు వాళ్ళు. కేతు ప్రభావం బాగుంటే ఇవన్నీ ఇవి 12 అవసరాలు కూడా ఈ 9 నవనాయకుల చేతుల్లో ఉంటాయి. అయితే ఈ నవనాయకుల చేతుల్లో ఉండేటువంటి నవనాయకులు ఎందులో ఉంటారంటే 27 నక్షత్రాలలో నిబిడీకృతమై ఉంటారు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుసు, పుష్యమని. అందులోని 9 నక్షత్రాలు ఒక్కొక్క గ్రహం తీసుకుంటారు. అశ్విని నక్షత్రం ఉన్నదంటే కేతు మహాదశతో ప్రారంభమవుతుంది మనిషి జీవితం. అలాగ వస్తాయన్నమాట. ఈ ప్రకారంగా ఒక్కొక్క 9 నక్షత్రాలు చొప్పున ఒక్కొక్క గ్రహం తీసుకుంటుంది ఒక్కొక్క నాయకుడును. ఈ ప్రకారంగా అశ్విని నక్షత్రం, అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశికి సంబంధించినవి అంటారు. ఖగోళంలో మనం చూసుకున్నట్టయితే మేషం కూడా మేషాకారంలోనే నక్షత్రాలు ఉంటాయని పెద్దవాళ్ళు కూడా మేషరాశిని పేరు పెట్టారు. ఇకపోతే ఏ నక్షత్రానికి తగ్గట్టు ఆ నక్షత్రం ఆకాశంలో సింబల్స్ ఉంటాయి. అది మనం పోల్చుకోలేము. పెద్ద పెద్ద నిష్ణాతులు జ్యోతిష శాస్త్రంలో గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈ జ్యోతిష శాస్త్రాన్ని అంతర్ముఖంతో చూడాలి. మామూలుగా చూస్తే జ్యోతిష శాస్త్రం అభాస్పరి అయిపోయి మనిషికి ఒక విధంగా చెప్పాలంటే ఏమీ అవగాహన అవ్వదు. అంతర్ముఖంతో డీప్గా వెళ్ళి ఎందుకు ఇలా ఉంది, ఇది శాస్త్రం ఎందుకు అనిపించింది, ఇంత గొప్పదా, దేనికి ఉపయోగపడుతుంది అంతర్ముఖంతో మనం చూస్తే మాత్రం ఇది అద్భుతమైనటువంటి సబ్జెక్ట్గా మనకు గోచరిస్తుంది. నమ్మకం లేనిది ఏ విద్య రాదు, ఏ శాస్త్రం బతకదు, ఎవరిని నమ్మడు. నాకు అసలు కళ్ళ తల్లిగా నమ్మనవాడు ప్రపంచాన్ని ఏం నమ్ముతాడు? కాబట్టి ఏ సబ్జెక్టు మీద కూడా మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. జ్యోతిష శాస్త్రం క్షుణ్ణంగా పరిశీలించక దానికి పక్కతో పట్టించి ఆర్థికమైనటువంటి ఇది చెప్పి భయపెట్టి ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో వాళ్ళు జోక్యం కలుగు చేసుకొని దాని డబ్బులు ఆర్జించడానికి మాత్రం ఈ శాస్త్రం కాదని గుర్తించాలి మనం. ఇది విజ్ఞానంగా ఆలోచిస్తే ఈ శాస్త్రం గొప్ప శాస్త్రంగా మనకి పరిగణిస్తారు, పెద్దవాళ్ళందరూ గ్రహిస్తారు. ఇన్నాళ్ళు శ్రీరామచంద్రమూర్తి కృతత్రేత ద్వాపరయుగ కలియుగాంతాల్లో కూడా ఈ శాస్త్రం ఎంతవరకు నిలబడిందంటే దాని సత్యాలు లేక కాదు కదా. For more videos like this, subscribe Big TV channel.